2024 లోక్సభ ఎన్నికలు వార్ వన్ సైడ్ అంటూ ప్రజలతో పాటు సర్వేలు కూడా చెప్తున్నాయి. అయితే భారతదేశానికి స్వతంత్రం తేవడంలో భారతదేశ రాజకీయాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లోకి వచ్చేసరికి 40 సీట్లు కూడా గెలవడం కష్టమే అని సర్వే రిపోర్ట్స్ ఎందుకు చెప్తున్నాయి? కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోవడానికి అదే టైంలో బీజేపీ మోదీ గ్రాఫ్ పెరగడానికి కారణం ఏంటి? 2024 లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దానికి సంబంధించి ఏ నాయకుడి చరిష్మా ఏంటి అని చెప్పుకోవడానికి ఒక డేట్ని మనం ఉదాహరణగా చెప్పుకోవాలి. ఫిబ్రవరి 14, 2024. నేను ఈ మాట చెప్పంగానే చాలామంది వాలంటైన్ డేనా, పుల్వామా దాడా, ఇంకొకటి అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా వారికి సంబంధించినవి. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ చరిష్మా ఏంటి, బీజేపీ పార్టీ చరిష్మా ఏంటి, మోదీ చరిష్మా ఏంటి, అలాగే సోనియా చరిష్మా ఏంటి అని చెప్పడానికి ఈ ఒక్క డేట్ ప్రామాణికంగా చాలు రేపు లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతుందో అని చెప్పడానికి అంటూ కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది. ఆ వార్త ఏంటంటే ఫిబ్రవరి 14, 2024 అరబ్ కంట్రీలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నామని బొట్టు పెట్టుకొని బయటికి తిరగాలంటేనే భయపడే ఒక భయానక పరిస్థితుల్లో నివసిస్తున్న హిందువులంతా కూడా కలిసి 700 కోట్లతో అబుదాబిలో ఒక అందమైన అద్భుతమైన హిందూ ఆలయాన్ని నిర్మించారు. అది ఎంతగా అంటే అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత ఆ అయోధ్యకు సంబంధించి ఆలయం గురించి, ఆలయ ఆర్కిటెక్చర్ గురించి, ఆలయం యొక్క విశిష్టత గురించి ఎలా చెప్పుకున్నామో అంతే గొప్పగా దుబాయ్కి అబుదాబికి వెళ్లే మధ్యలో హైవే దగ్గర 700 కోట్ల రూపాయలతోటి అతి సుందరంగా ఒక హిందూ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అంతేకాదు ఫిబ్రవరి 14వ తారీఖున మోదీ చేతుల మీదుగా ఆ ఆలయానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, హోమాలు జరగడం జరిగింది. అంటే మన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో మోదీ చూపిస్తున్న సరళి, మోదీ చరిష్మా ఏంటి అనేది ఈ ఒక్క ఉదాహరణతో తెలిసిపోతోంది. ఖండాంతరాలను దాటి ఈరోజు హిందూ ధర్మం విశ్వవ్యాప్తం చేయడంలో మోదీ పాత్ర ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. ఉరిశిక్ష పడ్డా ఖతార్లో ఉరిశిక్ష పడ్డోళ్లకు క్షమాభిక్ష పెట్టి జీవిత ఖైదు చేయడమే కష్టం. జీవిత ఖైదు చేసిన వాళ్ళను విడిపించడం అంటే మహా కష్టం. అలాంటిది ఒక బీజేపీ లీడర్ కొంత మాట్లాడిన వ్యాఖ్యల తర్వాత ఆ దేశాలతో మనకు కొంత వైవిధ్యం వచ్చిన విషయం కూడా మనకు తెలుసు. అలాంటిది ఏం జరిగిపోతుందో అర్థం కావట్లేదు. హిందువులు అంటేనే మండిపోయే దేశాలు కూడా ఈరోజు మోదీ మాటలు విని భారతీయుల్ని వదిలేస్తున్నారు. మా దేశంలో 700 కోట్లతో ఆలయం ఉంది, ప్రధాని మోదీ గారు మీరు వచ్చి, భారత ప్రధాని మోదీ గారు మీరు వచ్చి ఈ ఆలయానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే మోదీ 14, 15 2 డేట్లలో కూడా అక్కడే ఉండబోతున్నారు. ఉంటే 15వ తారీఖుకు సంబంధించి మోదీ అక్కడున్న జనాలతోటి మాట్లాడడానికి ఒక ఆన్లైన్ అప్లికేషన్ పెడితే లక్షల్లో అప్లికేషన్స్ వచ్చినాయట. అంటే మోదీని చూడాలి, మోదీని కలవాలి, మోదీతో తమ భావాలను పంచుకోవాలి అని. అండ్ ఈ కార్యక్రమానికి సంబంధించి అబుదాబి అరబ్కి సంబంధించిన చాలా షేక్లు, చాలా మంది నాయకులు అటెండ్ అయ్యారట. అంటే ఇప్పుడు బీజేపీ కానీ మోదీ హవా కానీ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలా పెరుగుతూ వస్తోంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అయితే కాంగ్రెస్ చరిష్మా పడిపోతుంది. 40 సీట్లు అనేది కష్టం. మొత్తం రాజ్యసభ సీట్లు దేశవ్యాప్తంగా 545, అందులో నుంచి 80 సీట్లలో స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. అంటే వీళ్ళు పోటీ చేయబోయేది 465 సీట్లలో మాత్రమే. దానికి సోనియా గాంధీ తీసుకున్న ఒక్క నిర్ణయమే పరాకాష్ఠ అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ అడ్డాగా మార్చుకున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఒక్క సీటు సాధించిన బీజేపీ ఈరోజు యూపీ మొత్తం అతి పెద్ద రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా కైవసం చేసుకుంది. దాన్ని ఇయర్ వైజ్గా డీటెయిల్గా మీకు చెప్తాను. రాయబరేలి మనందరికీ తెలుసు, ఇది గాంధీ కుటుంబానికి వారసత్వంగా వస్తోంది. మొదట ఇందిరాగాంధీ ఇక్కడి నుంచే పోటీ చేశారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ, ఇలా వరుసగా ఇక్కడి నుంచి పోటీ చేశారు. అంతేకాదు దేశ ప్రధానిగా మన దేశంలో భారతదేశాన్ని ప్రధానమంత్రులుగా పరిపాలించిన వాళ్ళలో ఈ ఒక్క రాష్ట్రం నుంచే 4 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4 వ్యక్తులు ప్రధానమంత్రులుగా పనిచేశారు. అలాంటి రాష్ట్రాన్ని ఈ రోజు చేజేతులారా కూడా కాంగ్రెస్ పార్టీ వదులుకుంది కాదు, ఓడిపోతే ఉన్న చరిష్మా కూడా పోతుంది అనే ఒక భయంతో రాయబరేలి టు రాజస్థాన్కి వెళ్ళిపోయిందట సోనియా గాంధీ.
ఎన్నికలలో ప్రత్యక్షంగా పోటీ చేసి గెలవడం కష్టమనో, ఆరోగ్యం బాలేదనో కారణాలు ఏవైనా కానీ రాయబరేలీలో పోటీ అంటే భయపడి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్తోందట. ఇదే సోనియా గాంధీని తెలంగాణలోని ఖమ్మం నుంచి, కర్ణాటకలోని ఒక సెగ్మెంట్ నుంచి కూడా లోక్సభకు వెళ్ళమని ఇక్కడ ముఖ్యమంత్రులు కూడా విజ్ఞప్తి చేశారు. కానీ ఆమె ఆరోగ్యరీత్యా ప్రత్యక్ష ఎన్నికలలో ప్రెషర్ని తట్టుకునే శక్తి లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు కానీ ప్రత్యర్థి పార్టీలు కానీ చెప్తుంది ఏంటి అంటే, ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిపోద్ది, ఆ విషయం తెలుసు కాబట్టి దీనికంటే కూడా ఢిల్లీలోని ఒక నివాస స్థలాన్ని కాపాడుకోవడానికి రాజ్యసభకు వెళ్తోంది అని ఇక ప్రతిపక్ష పార్టీలు విమర్శకులు దీని గురించి చెప్తున్నమాట. సరే, ఏదైతే ఏంటి, రాయబరేలీని కూడా మొత్తం చాలా క్లియర్ గా వదిలేసుకొని సోనియా గాంధీ ఫిబ్రవరి 14, 2024లో నిర్ణయం తీసుకుంది. ఒకే రోజును భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో నిలబెట్టడానికి ఒక పార్టీ నాయకుడు పనిచేస్తే, కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది మేమే అని చెప్పుకునే పార్టీ ఈ రోజు భారతదేశంలోని ఒక రాష్ట్రం నుంచి చాప చుట్టేసుకొని వెళ్ళిపోయింది. అంటే డిఫరెన్సెస్ చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ నుంచి అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ చాప చుట్టుకొని వెళ్ళిందా అని అంటే దానికి సంబంధించి కొన్ని లెక్కలు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తా. ఉత్తరప్రదేశ్లో రాయబరేలీ కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకోవాలి. ఈ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ కూడా పోటీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ గతంలో కంటే మొన్న కూడా జరిగిన ఎన్నికల్లో 2 ఎంపీ సీట్లలో కొంచెం అట్లా ఉండేది. అలాంటి 2 ఎంపీ సీట్లలో అమేఠీని కాంగ్రెస్ ఆల్రెడీ పోగొట్టుకుంది. రాయబరేలీ ఒకటే ఉండే. ఇప్పుడు ఈ రాయబరేలీని కూడా మొత్తం చాప చుట్టేసుకొని సోనియా గాంధీ వెళ్ళిపోయింది. ఈ అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాల్సింది, అక్కడ ఓడిపోయిన తర్వాత వయనాడుకి వెళ్ళిపోయాడు ఈయన కూడా. అయితే 2014లో రాయబరేలీలో సోనియా గాంధీకి 5,26,434 ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థికి 1,73,000 ఓట్లు వచ్చినాయి. అంటే దాదాపు 3 లక్షల పైచిలకు ఓట్లతోటి రాయబరేలీలో సోనియా గాంధీ గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ 2019లో జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే 5,34,918 ఓట్లు సోనియాకు వస్తే బీజేపీ అభ్యర్థికి 3,67,740 ఓట్లు వచ్చినాయి. దరిదాపు 3 లక్షల ఓట్లతో 2014లో గెలిచిన సోనియా గాంధీ 2019కి వచ్చేసరికి 1,00,000 చిల్లర ఓట్లతో మాత్రమే గెలిచింది. అంటే చరిష్మా పడిపోతూ వస్తుంది. 2014కి 2018కి మధ్య చాలా ఈజీగా తేడా అనేది తెలుస్తూ వచ్చింది. ఇక 2014లో స్మృతి ఇరానీ ఇందాక చెప్పిన అమేఠీ నుంచి 2009లో ఒకసారి చూసుకుంటే రాహుల్ గాంధీకి 71% ఓట్ షేరింగ్ వస్తే అక్కడ సెకండ్ ప్లేస్ లో బీజేపీ లేదు, అప్పుడు బీఎస్పీ ఉంది. ఎంత ఉంది అంటే 14.5%. బీజేపీ అయితే సింగిల్ డిజిట్కే 5.8% ఓట్ షేరింగే ఉండే. కానీ 2014లో స్మృతి ఇరానీ అక్కడ నుంచి పోటీ చేసింది. స్మృతి ఇరానీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు, బీజేపీలో లేడీ టైగర్ గా కూడా పిలుస్తూ ఉంటారు. సో 34.38% ఓట్లు వస్తే రాహుల్ గాంధీకి 46.71% వచ్చింది. అంటే అసలు 2014 అప్పుడు 5% ఓట్ షేరింగ్ లేని బీజేపీ పార్టీ థర్డ్ పొజిషన్ లో ఉంది. అమేఠీలో 2019 ఎన్నికలు వచ్చేసరికి 34.38 అంటే రాహుల్ గాంధీ కంటే దరిదాపు ఒక 12% ఓట్ షేరింగ్ తక్కువతోటి ఓడిపోయింది. ఇక 2019లో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ లేదు అని తెలుసుకొని వయనాడుకి వెళ్ళాడు ఆయన. స్మృతి ఇరానీ అమేఠీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అసలు 80 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, 80 లోక్సభ స్థానాల్లో భారతదేశంలో పుట్టిన మొదటి పార్టీగా చెప్పుకునే, భారతదేశం అంటేనే మేము అని చెప్పుకునే, గాంధీ వారసులం అంటే మేము అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క లోక్సభ స్థానాన్ని గెలిచింది. అది కూడా రాయబరేలీ, అది కూడా సోనియా గాంధీ స్థానం. మిగతా అన్ని చోట్ల ఓడిపోయింది. ఇక్కడ ఇంకొక హైలైట్ విషయం ఏంటి అంటే 80 స్థానాలలో 4 చోట్ల మాత్రమే డిపాజిట్లు దక్కినాయి. అంటే 76 స్థానాలలో డిపాజిట్ కూడా గల్లంత అయిపోయింది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ చరిష్మా 2014 నుంచి ఇలా డౌన్ అవుతూ వచ్చింది. ఇక 2019 ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ వస్తే సమాజ్వాదీ పార్టీకి 5 సీట్లు వస్తే మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 73 స్థానాల్లో గెలుపొందింది. అసలు 1 సీటుకు కూడా పరిమితం కాని బీజేపీ 5% ఓట్ షేరింగ్ 2014లో అమేఠీ లాంటి చోట్ల ఉన్న బీజేపీ 2019 ఎన్నికలు వచ్చేసరికి మిత్రపక్షాలతో కలిసి మొత్తం 73 సీట్లతో క్లీన్ స్వీప్ చేసేసింది. అదే లెక్కన కాంగ్రెస్ పార్టీని ఢమాల్లో పడేసింది. అతి పెద్ద జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద రాష్ట్రంలో ఒకే 1 సీటు. ఇప్పుడు ఆ రాయబరేలీ సీటు కూడా
ఓటమి పాలవ్వడం ఖాయం. ఎందుకంటే అయోధ్య రామలల్ల విగ్రహ ప్రతిష్ఠ తర్వాత జ్ఞానవాపి మసీదు కాదు మందిరం అని చెప్పడంలో కానీ, రామలల్ల విగ్రహ ప్రతిష్టను కాంగ్రెస్ పార్టీ బైకాట్ చేయడం కానీ ఉత్తరప్రదేశ్లో ప్రజల మీద చాలా ప్రభావం చూపించాయి. దేశవ్యాప్తంగా చూపించినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రజల మీద ఇంకెక్కువగా చూపించాయి. ఇలాంటి సమయంలో సోనియా గనక అక్కడి నుంచి పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం. కాబట్టి స్వచ్ఛందంగా అక్కడి నుంచి రాజస్థాన్కి వెళ్ళి రాజ్యసభ సీట్ ద్వారా వెళ్తే కనీసం లోక్సభలోకి వెళ్ళడానికి ఈ పోటీ ఓటమి పాలైంది, గాంధీ కుటుంబం అత్యంత ఎక్కువ మెజారిటీతో ఓడిపోయింది అనేది వచ్చింది అనుకో బాగోదు. కాబట్టి ఉత్తరప్రదేశ్ నుంచి చాప సర్దేసుకొని కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది. ఒకే ఒక్క రోజు ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 14వ తారీఖున ప్రపంచ ఖ్యాతి ద్వారా మోదీ లీడర్ అంటే ఇలా ఉండాలి, ప్రధాన్ అంటే ఇలా ఉండాలి, పార్టీ చరిష్మా అంటే ఇలా ఉండాలి అని చూపిస్తే పార్టీ రాష్ట్రంలో మనుగడే లేదని చాప చుట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ను వదిలేయడంతో 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏముంది, అధినాయకురాలే చాప చుట్టేసుకున్నాక దీని గురించి డిస్కషన్సే అనవసరం. యోగి మోదీ ఇద్దరి దెబ్బకు సోనియా రాయబరేలీ టు రాజస్థాన్ వెళ్ళింది అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అర్థమైంది కదా. మనం ఏంటి అనేది చెప్పాలి అనంటే మనం చేసే పనులు చెప్తాయి, మనం మాట్లాడే మాటలు చెప్తాయి, మనం వేసే అడుగులు చెప్తాయి, మన గురించి నలుగురు మాట్లాడే మాటలు చెప్తాయి. ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఏ సమస్య కోసం ఎలా పోరాడాలి అనేది దేశ ఖ్యాతి కోసం అవసరమైతే కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాం. ఎవరేమనుకుంటున్నారు నా గురించి అనేది ముఖ్యం కాదు, దేశ ఖ్యాతిని నిలపడంలో నేనేం చేశాను అనేది మాత్రమే ముఖ్యం అనే నాయకులకు ప్రజలు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి నాయకులే భారతదేశంలో రాబోయే రోజుల్లో రాజ్యాలను ఏల్తారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని కూడా అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.